కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ కు సంబంధించిన ఆటో యాజమానులు డ్రైవర్లతో రైల్వే అధికారులు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని ఆటో డ్రైవర్లకు రైల్వే అధికారులు సూచించారు. టౌన్ రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సామలకోట చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మధు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, టీటీఈ సాగర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మధు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఆటో డ్రైవర్లే మొదటి సేవాదారులని, వారి ప్రవర్తన ఆధారంగానే నగరంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా సహనంతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాలని చెప్పారు. అలాగే నిర్ణయించిన ఛార్జీలకే పరిమితమై ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో క్రమశిక్షణ పాటిస్తూ ఆటోలను నిర్దేశిత ప్రదేశాల్లో నిలిపివేయాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ మాట్లాడుతూ కాకినాడకు రైల్వే ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారని, వారికి మంచి సేవలు అందించడం ద్వారా నగర ప్రతిష్టను పెంచే అవకాశం ఆటో డ్రైవర్లకు ఉందన్నారు. ఆటో స్టాండ్లో పరిశుభ్రత, క్రమబద్ధత పాటించడం ద్వారా ప్రయాణికులకు సానుకూల వాతావరణం కల్పించవచ్చునని చెప్పారు. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, ఒంటరి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా రైల్వే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రవాణా నిబంధనలు పాటిస్తూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణికుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం ద్వారా ఆటో డ్రైవర్లకు మరింత ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల సూచనలను శ్రద్ధగా విన్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మీ వాళ్ళకి చెప్పాడు, మీ వాళ్ళని నేను చెప్పానంటే నాట్ బుకింగ్ వైపు వచ్చిన కంప్లైంట్. సో మెయిన్ ఉద్దేశం, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆ కంప్లైంట్ వల్ల ఇది ఇనిషియేట్ అయ్యింది. అసలు లేదంటే ఇంత వేగంగా మనం కలిసేవాళ్ళం కాదు. ఇప్పుడు టైం తీసుకునేవాళ్ళం కాదు. సో కంప్లైంట్ వస్తేనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అది ముందు మైండ్లో పెట్టేస్తుంది. రైల్వే స్టేషన్ అంటే బయట మీరు అవుట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ మీరు చేసే బిజినెస్ ఒకలా ఉంటుంది. ఇక్కడ చేసే బిజినెస్ ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిబద్ధతో ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అవి లేకపోతే మీరు రైల్వే స్టేషన్లో రైల్వే డ్రైవర్ కాదు అసలు. ఓకేనా? మీకు అసలు ఆటో పెర్మిట్ ఇచ్చారు అంటే మీరు అవన్నీ ఫుల్ఫిల్ చేసి చేయగలరని ఒక నమ్మకంతో ఇచ్చారు మీకు. అది బయట ఉన్న ఆటో డ్రైవర్కి మీకు చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు అదే కదా గొడవ. మరి ఎందుకు మనం ఆ డిసిప్లిన్ మిస్ అవుతున్నాం? మనం ఇంకో లాజిక్ మిస్ అయిపోవద్దు. ఇదివరకులా ఓన్లీ ఆటో, క్యాబ్ అనే కాన్సెప్ట్ కాకుండా టెక్నాలజీ కూడా వచ్చింది. ర్యాపిడో, వాలా, ఊబర్ అని చాలా యాప్స్ వచ్చాయి, థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా యాప్లో చెక్ చేస్తూనే మీతో మాట్లాడుతున్నారు. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎలాంటి ఓల్డేజ్ పీపుల్ అయినా సరే వాళ్ళు ట్రైన్లో ఉండగానే ప్రైస్ చెక్ చేసి ప్లాన్ చేసుకుంటారు. సో ర్యాపిడో వాళ్ళని కానీ వేరే వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళని మనం స్టేషన్కి రాకుండా ఆపే హక్కు మనకు లేదు. బయటికి ఎక్కువ రేటు వెళ్తుందని సబ్జెక్ట్ బయటకు వెళ్తుంది కాబట్టి మీరందరూ నిర్ణయం తీసుకుని స్టాండ్లో మన కార్ట్ అనేది పెట్టేసుకుని తత్వానికి 8 కిలోమీటర్లు ఎంత రేటు. ఇప్పుడు ఏదైతే ర్యాపిడో వాడు మనం ఐస్గా చెప్పినట్టు ర్యాపిడో వాడు ఆన్లైన్లోనే 8 కిలోమీటర్లు అని చెప్పి డిసైడ్ చేస్తున్నాడు. మీరు కూడా మీ యొక్క ఐడియా ప్రకారంగా తత్వానికి 8 కిలోమీటర్లు కాబట్టి మనందరం ఇంత రేటు మీద వెళ్తాం. ఒక 10 రూపాయలు ఎట్టిగా కస్టమర్ ఇస్తే మనం తీసుకున్నాం అన్న కాన్సెప్ట్లో మీరందరూ కూడా ఒక స్టాండ్లో ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం, లేకపోతే ప్రెసిడెంట్ గారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, పలానా చోటు కంటే పలానా చోటు కంటే దాన్ని బేస్ చేసుకుని అందరూ దాన్ని ఫాలో అవ్వడం, ఇలాంటివి చేస్తే. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకా బళ్ళు వస్తాయండి కాకినాడ. మన సార్ చెప్పినట్టు రేపు పొద్దున మనకి ఇంకా కొత్త బళ్ళు వస్తాయి, మనకి స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి. అలాగే ఇవన్నీ కూడా మీరు బేస్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. మొన్నే రీసెంట్గా 2 ట్రైన్స్ కూడా కట్టడం జరిగింది. అలాగే సార్ సతీష్ గారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం కూడా జరిగింది మన కాశీ బండి గురించి, అలాగే బెంగళూరు వందే భారత్ గురించి కానీ ఇలా అడగడం జరిగింది మన సాన సతీష్ గారు. ఇవి కూడా త్వరలోనే అశ్విని వైష్ణవ్ గారితో ఇచ్చేసి, ఎందుకంటే మనకి సౌత్ కోస్ట్ మనకి జోన్ ఇస్తుంది కాబట్టి మన బళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, రావచ్చు. మీ అందరికీ బిజినెస్ పెరుగుతాయి. బిజినెస్ పెరిగే కొద్దీ మీరు అందరూ యూనిటీగా ఉండి మీరు గొడవలు పడకుండా, కస్టమర్కి, ప్యాసింజర్కి ఇబ్బంది కలిగించకుండా, ఎవరైతే ర్యాపిడోలో ఉన్నారో, యూబర్లో ఉన్నారో వాళ్ళు మన ప్రిన్సెస్లో రాకుండా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా పార్కింగ్ చేస్తే అప్పుడు మనం దెబ్బలాడచ్చు.
వాడు మట్టు వాడు వచ్చి వాడు ప్యాసింజర్ క్లెయిమ్ తీసుకుని వాడు వెళ్ళిపోతాడు సార్ చెప్పినట్టు. సో మనం వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకుండా కస్టమర్ని మనం ఏ విధంగా ఇంప్రెస్ చేయగలం, ఒక 20 రూపాయలు 30 రూపాయలు అన్నిటిగా మనం చూసుకుని ఇంప్రెస్ చేసి కస్టమర్ని మనం ఎక్కించుకుని వెళ్ళే విధంగా, దాన్ని బట్టి మనం బిజినెస్ డెవలప్ చేసుకునే విధంగా ఉండాలని, అలాగే రెగ్యులర్గా ఫీజు కడుతున్నారు కాబట్టి మీరందరూ దాని ప్రకారంగా కూడా మీరు చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలని. మీరు విలన్స్ మేము విలన్స్ అన్నట్టు ఉంది సీన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏదో ఒక టర్మ్ క్యాబ్ ఫీజ్ కట్టేసాం 6 నెలలు నాదే ఇదంతా అంటే కుదరదండి. ఈ రోజు కడితే రేపు క్యాన్సిల్ చేయొచ్చు కొన్ని సెక్షన్స్ వాడి. ఇక మరి ఆ విషయం తెలుసో తెలీదో, అలాంటిది కట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు క్యాబ్ ఫీజ్ కడితే రేపు క్యాన్సిల్ చేయొచ్చు మీ పర్మిషన్స్. అలాంటిది ఇప్పుడు ఇంకా కట్టినోళ్ళు కూడా ఉన్నారు. మీలో చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కట్టినోళ్ళు. రేపు పొద్దున్న మీరు ఎవరో ఆటో పెట్టకుండా చేయొచ్చు. చేయమంటారా? అన్నం పెట్టి చేతితోటే పొట్టమే కొట్టుకోకండి. ఒక మాట ఏంటంటే మాకు ఎవ్వరికీ అది ఇష్టం లేదు కాబట్టే మంచిగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇది ఇలాగే ఉంటే మంచిది. మీ పద్ధతులు మార్చుకుని అల్టిమేట్గా రైల్వేలో అల్టిమేట్ బాస్ ఎవరు అంటే పాసెంజర్. అలాంటిది ఆ పాసెంజర్ని ఇబ్బంది పడితే మనకేముంటుంది? ఏమీ ఉండదు. ఇక్కడ స్టాఫ్ కాదు, డిఆర్ఎం కాదు, ఎవరో కాదు. అల్టిమేట్ బాస్ పాసెంజర్ని ఇబ్బంది పడితే మనకు తిండి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇంకో చోటకి వలస వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. లేదు మనం ఎక్కడి నుంచి ఎక్కడే మొదలెట్టాం, ఎక్కడే బతుకుతాము అనుకుంటే పాసెంజర్కి లోబడి ఉండాలి. అది తప్పదు మనకి. 60 రూపాయలు ర్యాపిడోలో చూసుకునే వస్తాడు, ఎంత అంటాడు, మనం 100 అంటాం, 60 కదా అంటే సార్ 60 గిట్టుబాటు అవ్వదు సార్, ఇప్పుడు 70 ఇవ్వండి, ఇలా అదే బుక్ చేసుకోవాలంటే ఒక్కడు రాడు మన దగ్గరికి.